నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన మధ్యలో ఒక మంచి గెస్ట్, ప్రజల కోసం పాటలు పాడేటువంటి వ్యక్తి, వాగ్గేయకారుడు గద్దర్ సంబాన్న మన స్టూడియోలో ఉన్నారు. అన్నను ముందుగా పరిచయం చేసుకుందాం, ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే గద్దర్ అన్న అద్భుతం, ప్రజల జీవితం గురించి రాసిన పాట అన్న. మనిషి మనిషిగా బతుకుట కోసం, మనిషిగా బతుకుట కోసం, మానవ జాతి మనుగడ కోసం, మట్టి వాసన చూసి మర్మము ఎరిగిన వంకర టింకర కాల్వలు దవ్విన, వంకర టింకర కాల్వలు దవ్విన, వంకర టింకర కాల్వలు దవ్విన, పాతాల గంగను పైకి తెచ్చిన, పచ్చని చెల్లకు నెత్తురు దల్లిన, పచ్చని చెల్లకు నెత్తురు దల్లిన, ప్రేమ గల్ల మా మాది గన్నాలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్ల మా మాది గన్నాలకు వందనాలమ్మో తల్లి. మలమల్ల మాడే మండు డెండాలు, కాళ్ళ చేతులకు కొక్కులు రంగ, కాళ్ళ చేతులకు కొక్కులు రంగ, చూడసక్కని రాయిని కొట్టి కోటకు గోడకు పూనాదు లేచి, కోట గోడలకు పూనాది లేచి, ప్రేమ గల్లమ్మ ఒడ్డరన్నాలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ ఒడ్డరన్నాలకు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. రాజస్థానుల రాజుల పల్లె చెట్టులు పుట్టలు తిరిగి నోళ్ళు, కమ్మని తేనెను తేను తెచ్చి, వాడవాడా తిరిగి కల్ల, వాడవాడా తిరిగి తేనమ్మినోళ్ళు, వాడవాడా తిరిగి తేనమ్మినోళ్ళు, ఆకలితోటి అలమాటించి పల్లీల గంపను చేతన తీరి, గల్లి గల్లి తిరిగి పల్లమ్మినోళ్ళు, గల్లి గల్లి తిరిగి పల్లమ్మి, ప్రేమ గల్లమ్మ లంబడకాలకు వందనాలమ్మో తల్లి, ఓపిక గల్ల లంబడకాలకు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. అరే ముడ్డికి ముంతాడు కట్టుకుంటాడు, సత్తోడు బతుకుడు తెలియదు గాని, ఆకాశంలో పారే కళ్ళు తీసుకత్తదు, దొంగ దొరలకు పోసి నోళ్ళు, పైసలు లేవని పేసీలు పెడితే ఎంగిలి ముంతను ఎత్తుకుంటాడు, వాడవాడా తిరిగి కళ్ళమ్మినోళ్ళు, వాడవాడా తిరిగి కళ్ళమ్మినోళ్ళు, ప్రేమ గల్లమ్మ గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. అన్న చూడసక్కని చీరెను వేసా, చూడసక్కని చీరెను నేసి, రంగు రంగుల మెరుపులు వద్ది, చూడసక్కని చీరెను నేసి, రంగు రంగుల మెరుపులు వద్ది, అగ్గి పెట్టెలో చీరను పెట్టిన చరిత్ర గల్లది పద్మశాలీల, చరిత్ర గల్లది పద్మశాలీల, ప్రేమ గల్లమ్మ పద్మశాలీలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ పద్మశాలీలకు వందనాలమ్మో తల్లి. చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న. అయితే ఒక డౌట్ అన్న, మీ పేరు సాంబాన్న. అవునా? ఈ పక్కపంటి గద్దర్ ఎందుకు ఎట్లా యాడ్ అయిందన్న? అయితే నేను చిన్నప్పటి నుంచి గద్దర్ అన్న ఇంట్లో ఉండి పెరిగినన్న. అదేవిధంగా గద్దర్ అన్న పాటలు నేను ప్రజల దగ్గరికి చాలా పాటలు, అంటే చిన్నప్పటి నుంచి గద్దర్ అన్న అంటే మీ రిలేషనా? ఎట్లా మా రిలేషన్ గా ఉద్యమం నేపథ్యం గద్దర్ అన్న ఇంటికి పోవడం జరిగింది. ఏ ఇయర్లో పరిచయం గద్దర్? 85లో మేము గద్దర్ అన్న ఇంటికి పోయి అన్నింట్లో ఉన్నప్పుడు, సూర్యం చంద్రన్ చిన్నపిల్లలు ఉంటే అంతకంటే పెద్ద రెట్టింపు ఉంటే, ఆ గద్దరన్న లేక నేను పాటలు పాడితే, అరే గద్దరన్న కొడుకు అని అందరు నన్ను పిలిచేటోళ్ళు, అన్న కొడుకు అని అప్పట్లో ఆ టైంలో ఎక్స్పోజ్ అయిన తర్వాత నేను బయటికి రావడం జరిగింది. మళ్ళీ సాధారణ జీవితంగా మళ్ళీ 90లో గద్దరన్న దగ్గర పోయి మళ్ళా ఉద్యమం పదే పాడిన పాటలు ఉన్నాయన్న. జననాట్య మండలిలో పనిచేసారా? మేము జననాట్య మండలిలో పనిచేసినాను. ఎన్ని రోజులు పనిచేసారు? ఒక 4-5 ఏళ్ళు చిన్నప్పటి నుంచి. అంటే ఉద్యమ పీరియడ్లో అప్పుడు సంజీవన్న కావచ్చు, సంజీవ్ అన్న, దివాకర్ అన్న, రమేష్ అన్న, వీళ్ళందరితో పాడినోని ఆడినోని. వాళ్ళతో మీ బాండింగ్ ఎట్లుండేది? వాళ్ళంతా ప్రేమ పంచుకొని వచ్చినాం కదా, అందరం కలిసి ఒక దగ్గర ఉండి అన్న చెప్పిన పాటలను రిహార్సల్ చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గర తీసుకుపోయి చేసే ప్రయత్నంలో మేమందరం పాటలు పాడేదన్న. ఇప్పుడు మీతో పనిచేసిన వాళ్ళలో నాకు తెలిసి ఒక రాజనరసింహ అనుకుంటున్నా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అమరులు అయిపోయినారు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది ఉద్యమం ప్రాణత్యాగం చేయనీకి పోతే, పాడితే, చేస్తే చనిపోతుందని తెలిసి కూడా ఆ త్యాగం చేయనికే పోయినాము. ఆ చావుకు భయపడి పోలే. అది అమరవీరులు దివాకర్ అన్న, టప్పు రమేష్ అన్న, డోలక్ దయ్ అని గద్దరన్నకు అనేక సేవలు చేసిండు. డోలక్ దయ్ చాలామంది పాటలు పాడిన వాళ్ళు, ఉద్యమం నేపథ్యం చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ మీ ఛానల్ తరఫున జోహార్లు అర్పిద్దామన్న. జోహార్లు జోహారులు
అన్న వాళ్ళందరూ నువ్వు యాడ్ చేసినందుకు నాకు కళ్ళలోకి వచ్చేసేదన్న. వాళ్ళతో మీరు వేదిక పంచుకున్న సందర్భం కావచ్చు, వాళ్ళతో మీరు పాటలు పాడిన సందర్భం కావచ్చు, ఏదన్నా ఒక్కసారి మాతో పంచుకోవడం. అయితే పాడుతున్నా. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాల ఇంద్రా, మా కూనలు కావు కావున కాకులరిస్తే తలుపు తెలిసి పలకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పమాని తొవ్వ చూస్తూ నిలుసుంటాం, కాకమ్మలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా వీరులు, తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం, వంతు పువ్వ మరవకుండా దాని వంతు దానికెడతాం. మీరు కుక్క పిల్ల చేతులవుతారా మా బిడ్డలు, మాకు సేకాండులు ఇచ్చిపోతారా మా బిడ్డలు, మీరు కుక్క పిల్ల చేతులవుతారా మా బిడ్డలు, మీరు సేకాండులు ఇచ్చిపోతారా మా కూనలు, వద్దురా వద్దురా కొడుక దొరలతోటి యుద్ధమద్దని నెత్తి నోరు ముత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే, దండి వాడవు మొండి వాడవు చెమరు నిండిన గుండె వాడవు, పట్టిన ఆ ఎర్ర జెండ ప్రాణముండగా వెదలలేదు, మీ నెత్తురు చిండిచ్చిపోయారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోయారా మా వీరులు, దసరా పండుగ దగ్గరుంది దండి వాళ్ళు గుట్టారా, తమ్మునికి కంటూ తెస్తాం నీకు చెట్టు తెస్తామంటే, ఏది వద్దని అలిగి పంటివి అలిగి అన్నము తినకపోతే, తెల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై పుంసిపోతారా మా వీరులు, మీరు పాల పిట్టలై వస్తారా మా వీరులు, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా. అట్లా యుద్ధ వీరులై యుద్ధంలో చనిపోయేల మీద అమరవీరుల మీద అందరి మీద ఒక కుక్క పిల్ల వేస్తావా, ఒక దసరా పండుగ వేస్తావా, ఓ కాకమ్మ అని వస్తావని గొప్పగా వర్ణించారు. ఈ పాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో? ఇది ఒక 10-15 సంవత్సరాలు 90లో రాసిందన్న పాట. 10-15 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటిదాకా అమరవీరుల పైన ఈ పాటను ఢీ కొట్టిన పాట ఇంకోటి రాలేదు అనుకుంటున్నాను. రాలేని అనకన్నా అట్లా ఒక్కొక్కరు ఒక తీరులో రాసుకుంటున్నారు, గద్దాలను ఒక శైలి అయితే ఇంకొకరు ఒక్కొక్కరు ఒక తీరులో రాస్తే పాడుతూనే ఉన్నారన్న, త్యాగాలను ఒక్కొక్కరు ఒక తీరులో వర్ణిస్తారు. తోపిడి దొంగలు చుట్టుముట్టేసిన, గుండ్లు కురిపించిన, గుండె పెకలించిన పోరు బాటొదలని, వీరులారా ఇవే సలామున్నలే, చోరులారా ఇవే సలామున్నలే, అక్కలారా ఇవే సలామున్నలే, అన్నల్లారా ఇవే సలామున్నలే, వీరులారా ఇవే సలామున్నలే, చోరులారా ఇవే సలామున్నలే, సలాం లా సలాం సలామున్నలే. ఇట్లా అమరవీరులకు జోహాలు అనిపిస్తూ అనేక మంది కవులు కళాకారులు పాటలు రాస్తున్నారు అమరవీరులది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అనేక మంది ఒక 1200 మంది త్యాగాలు అమరవీరులు, ఒక 100,000 వేగంతో వస్తున్న ట్రైన్కు ముక్కలై ఈ ప్రపంచానికి తెలంగాణ వాదం వినిపిస్తే, అమ్మా నేను ఢిల్లీ కోటను చుట్టుముట్టనికి పోతున్నా, నేను ఉరితాడై అక్కడ భగత్ సింగ్ వారసత్వాన్ని తీసుకుపోయి నేను ఉరితాడై ఉయ్యాలోకి తెలంగాణ వాదం వినిపిస్తుంటే, ఒక అగ్నిగుండమై శ్రీకాంతాచార్య ఇస్తుంది, ఒక బుజ్జ నాయకు ఆర్ట్స్ కాలేజీ ముంగట, అమ్మ నాకు తెలంగాణ వస్తే మన గ్రామ పంచాయతీలని తండాలని గ్రామ పంచాయతీలని
పెట్రోల్ పోసుకొని అగ్నిగుండమై ఈ ప్రపంచానికి తెలంగాణ తీస్తే తన తుపాకీ తీసుకొని కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి రక్త తర్పణ చేసిన ఓ పోలీస్ కృష్ణ మీ త్యాగాలు గొప్పై మీ అమరసత్వం గొప్పై అందుకొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గరికి ప్రజల దగ్గరికి పాలన పోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి పోవాలని ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా అద్భుతమైన 6 గ్యారంటీలు అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయగలిగింది మన సర్కారు. అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయగలిగింది మన సర్కారు. అరే ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తుండు స్వాగతము పలకాలి. ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి అవసరమో చెప్పుకోవాలి. అరే ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి చెప్పాలో చెప్పుకోవాలి. అరే ప్రజాపాలన ఈ ప్రజాపాలన మన జిల్లా కచ్చను ఈ ప్రజాపాలన మన పల్లె కచ్చను ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన మన పల్లె కచ్చను ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ప్రజానాట్య మండలిలో పనిచేయడం అంటే ఏటికి ఎదురీయడమే. అవును, నిప్పుల గురిసే నిర్బంధంలో పనిచేయడం. అటువైపు నుంచి ఇవాళ ప్రజాపాలన ప్రజల పాలన ఈ మార్పు ఏ విధంగా వచ్చింది మీలో? అయితే ఈ మధ్యలో గతారని కూడా చెప్పడం జరిగిందన్న ఉద్యమాలు చేసినాం ఉద్యమాలకి వెళ్ళి అందరం వచ్చిన వాళ్ళు కొత్త మార్పు తీసుకొద్దామని జరిగింది. అందులో భాగంగానే మేము కూడా కొంచెం మార్చి పాడుతున్నాం. ప్రజా ఉద్యమాలు వస్తే మనం ప్రజల ఉద్యమం గురించి మళ్ళీ పాడుతున్నామన్న. 1 2 3 4 5 6 గ్యారంటీలు 5 6 గ్యారంటీలు 5 6 గ్యారంటీలు అందరూ మెచ్చిన పథకాలు అందరూ మెచ్చిన పథకాలు ఒకటి మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనచ్చను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో నారేనా నారేనా నారే నారే నారేనా ప్రజలక్ష్మీ పథకము ద్వారా గూటిల వెలుగులు వెళ్ళగొట్టాను. గృహలక్ష్మి పథకము ద్వారా గూటిల వెలుగులు నింపేను గూటిల వెలుగును నింపేను గూటిల వెలుగును నింపేను 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చేను ఉచిత కరెంటును ఇచ్చేను. కరెంటు బిల్లు బాధబోయను కడపేదలకు సాయమాయను కడపేదలకు సాయమాయను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో తారేనా నారేనా నారే నారా నారానా తారేనా తారేనా తారే నారా నారానా. పాట అనేది అంటే మీరు విప్లవోద్యమంలో నుంచి వచ్చారు కదా, పాట అనేది ప్రతిపక్షమై ఉండాలి. మీలాంటి వాళ్ళు కూడా సర్కారుకు సపోర్ట్ చేసి పాడుతుంటే నిజంగా ఈ దోపిడీని ఎవరు ప్రశ్నించాలి? ప్రజల వైపున ఎవరు నిలబడాలి? మేము ఎన్ని రోజుల దాకా ప్రశ్నించకంటే లేదు. ప్రశ్నప్పుడు ప్రశ్నిస్తున్నాం, అభివృద్ధి జరిగినప్పుడు అభివృద్ధి చెప్తున్నాం అన్న. 2 సైడ్లకి మేము నడుస్తున్నాం ప్రస్తుత పరిస్థితులలో అన్న. బస్ ఇప్పుడు జననాట్య మండలిలో మీరు పనిచేసారు కానీ ఏమన్నా అంటే మీ మీద ఏమన్నా నిర్బంధం ప్రయోగం జరిగిందా? నిర్బంధం వచ్చింది. మా అన్నను తీసుకోపోయిల్లు పట్టిమన్నాడు కొట్టిల్లు అని రెక్క కూడా ఇలా కొట్టింది అన్న. ఈ మధ్య ఎట్లా బయటకు వచ్చారు? జననాట్య మండలి నుంచి ఎట్లా బయటకు వచ్చారు? మేము సరెండర్ అయినాం. ప్రభుత్వం చేసేదాకా చేసిన తర్వాత చేతగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిరానా? తెలంగాణ ఉద్యమంలో
ప్రతి ఒక్క వేదిక మీద నా పాట మాట మా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా అనేక వేదికల మీద ఎక్కువ ఏ పాట పాడేది తెలంగాణ ఉద్యమంలో మీరు? ఊరు ఊరు వాడ కదులుతున్నది చెల్ ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురు విజుడు అరే ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు అరే అమ్మలక్కలైనరు ఐలమ్మలైనరు ఇక సమ్మక సారక్క ఓలే కదులుతున్నారు బొట్టు పెట్టుకున్నారు బోనమెత్తుకున్నారు బొట్టు పెట్టుకున్నారు బోనమెత్తుకున్నారు తెలంగాణ వచ్చేదాకా యుద్ధం చేస్తానన్నారా ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నదే ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నారు అరే తెలంగాణ బల 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 మన తెలంగాణ జెండలిసు లేకమైనరు అరే తెలంగాణ జెండలిసు లేకమైనరు మీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు తెలంగాణ జెండలిసు లేకమైనరు మీ పార్లమెంటులో బిల్లు పెట్టమన్నారు అరే ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోతున్నది అంటే మీరు కలలు కన్నా తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారా? అన్నీ ఒకసారి మార్పు రావన్నా ఇప్పుడు మీ ఛానల్లో పాడినంత మాత్రాన మార్పు రావాలని ఆ పాటలు పాడుతున్నాం ఈ పాటలు పాడుతున్నాం. అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు తెలంగాణ అప్పుడున్న సర్కార్ చాలామంది కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చింది. అవును. మీకు వచ్చిందానా? నాకు వచ్చిందన్నా. అన్న మీరు ఉద్యోగియేనా? ఇప్పుడు నేను ఉద్యోగి. అంటే మీరు ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి ఈ పరిధి మేరకే ఈ పాటలు పాడాలి అనేది అట్లా ఏమన్నా ఉంటుందా? అట్లా ఎందుకు పాడుతున్నాం? గద్దరన్న ఏ రాసింది ఏ పాట పాడాలో అన్ని భారతదేశం అనేది తీసిన పాటలన్నీ ఇప్పటివరకు నేను పాడుతూనే ఉన్నా. అందులో భాగంగానే సంక్షేమ పథకాల పాటలు కూడా పాడుతున్నాం అన్న. ఓకే. ఒకప్పుడు మీరు ఉద్యమాలు చేసిన పరిస్థితుల నాటికి ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కొక్క మార్పు వస్తుంది భయ్. ఆ మార్పు ప్రకారం మన పాటలు ఉంటా అంటే అంతే. అంటే మీరు రాస్తారా ఓన్లీ పాడు వరకు? నేను గద్దరన్న రాసిన పాటలు చాలా పాడుతున్నా, పాడి వినిపిస్తున్న ప్రజలకు. ఎందుకంటే అప్పుడు కూడా గద్దరన్న రాసిన పాటలు జీతముండి చిమ్మే బాయన మాయన్న ఓ జీతగాడ జీవి బాయన మాయన్న ఓ జీతగాడ ఒరం చెక్కి ఒరిగిపోతివా మాయన్న ఓ జీతగాడ వంగిపోతివా మాయన్న ఓ జీతగాడ బండి కొట్టి కుక్కాలిరిగేనా మాయన్న ఓ జీతగాడ బొందా కైతివా మాయన్న ఓ జీతగాడ మాయనో ఓరన్నో జీతగాడ జీతముండి తిన్నే బాయన మాయన్న ఓ జీతగాడ జీవి బాయన మాయన్న ఓ జీతగాడ. ఇట్లా గద్దరన్న పాటలు రాసిన పాటలు పాడినామన్నా. ఎందుకంటే ఈనాడు భారతదేశం అంతా కరెంటు ఉద్యోగుల దగ్గరికి పోయినప్పుడు అన్న ఒక గొప్ప పాట రాసిండన్న. తన కనుగుడ్లను తీసి కంటి బల్పులుగా చేసి తన కంటి పాపులను ఒక టీపులను చేసి ఒక పొట్ట పేగులను ఒక టాన్సర్గా చేసి తన నరాలనే వైర్లల్లి 24 గంటల కరెంటు సృష్టిస్తున్న ఆ కార్మికుల దగ్గర పోయి అన్న పాట రాసిండన్న. గారో హైలేసా హైలేసా హైసా హైలేసా హైలేసా హైసా హైలేసా హైలేసా హైసా హైలేసా హైలేసా హైసా హైలేసా పట్టర పట్టు హైలేసా और जरा हईले हा पट्टर पट्टू हईले सा और जरा हईले सा गट्टिया पट्टू हईले सा पट्टर बाबू हईले सा पट्टर पट्टू हईले सा उड़ुम पट्टू हईले सा लेबर लेपू हईले सा कंबम लेपू हईले सा लेबर लेपू हईले सा कंबम लेपू हईले सा पट्टर पट्टू उड़ुम पट्टू हईले పట్టకపోతే పుట్టకు దొరకది ఐలేసా రేలారే లారే లారే లారేలో లారే లా లారే 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 రేలారే
వైర్లను గుండు హైలేసా గుంజర గుండు హైలేసా వైర్లను గుండు హైలేసా ఎద్దర కొట్టు హైలేసా జంపర్లు కొట్టు హైలేసా కొట్టర కొట్టు హైలేసా జంపర్లు కొట్టు హైలేసా గుంజర గుంజు వంగర గుంజు హైలేసు నువ్వు గుంజకపోతే గంజికి దొరకదు హైలేసా లారే 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 లారేలో లారే 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 రే లారే రే లారే 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 లా ఇది ప్రజల జీవితం పాడతలేమన్నా అన్న ప్రభుత్వం చేస్తున్న పనులు పాడాలి ప్రజలను చైతన్యం చేసే గీతాలు కూడా పాడతాం ఇంకా జానపదాలు పాడతారా అన్న పాడతాను జానపదాలు కూడా వాడతారా ఒకసారి అందుకున్న జానపదాలు ఏమి బతుకులు ఎన్ని ఆలో ఈ చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలో ఏమి బతుకులు ఎన్ని ఆలో ఈ చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలో కోడలు పిల్లకు కాన్పు కలిగితే కొండంతా మరి సంబరమాయి కోడలు పిల్లకు కాన్పు కలిగితే కొండంతా మరి సంబరమాయి కొడుకు పుట్టిన సంతోషంల కోరికల మీద కోరికలు పెరిగి కొడుకు పుట్టిన సంతోషంల కోరికల మీద కోరికలు పెరిగి తిరుమలకు పోదామాని తిరుపతి బస్ ఎక్కబోయి తిరుమలకు పోదామాని తిరుపతి బస్ ఎక్కబోయి ఎన్ని ఆలో తిరుమలకి బస్ ఎక్కినా ఎన్ని ఆలో ఏమి బతుకులు ఎన్ని ఆలో మీ చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలో మీలాంటి కళాకారులు ఈ సమాజానికి అవసరం. ఇప్పుడు గద్దర్ సాంబన్న అంటే ఈ పాట అనేటట్టు ఒక మనిషికి ఒక కళాకారునికి ఒక గుర్తింపు తెస్తుంది, ఒక పాట, ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లా మీ పాట గద్దరన్న గురించా మీకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి పాట? గద్దరన్న ఏ పాట పాడినా, ఇంతకుముందు అమరవీళ్ళలు పాడినా, కరెంటు పాట పాడినా, ఎందుకంటే అందులో జీవితం చెప్తాడు. సరే, గద్దరన్న జననాట్య మండలిలో మీరు ఎక్కువగా పాడే పాట? ఏ గాము హమారా ఏ గల్లీ హమారే గాము హమారా ఏ గల్లీ హమారీ ఏ బస్తీ హమ్సే హర్ గాము హమ్సే ఏ బస్తీ హమ్సే హర్ గాము హమ్సే కల్లు अपना हथौड़ अपना गुलार अपना गुलाड़ अपना चल अरे बैलू अपने रे गाड़ी अपने रे हां बैलू अपने रे बैल गाड़ी अपने रे अरे जालिम कौन रे उसका जुल्म क्या रे जालिम कौन रे उसका जुल्म क्या रे हां मिट्टी के लिए हम ये महलों के लिए हम ये मिट्टी के लिए हम ये महलों के लिए हम ये गुलाम के लिए हम ये सलाम के लिए हम ये गुलाम के लिए हम ये सलाम के लिए हमने अपना बिना मई नहीं दूध नहीं दही नहीं तो उसका जुल्म क्या रे इसका जुज क्या रे जुल्म क्या रे इसका जुज क्या रे ये काम हमारा ये गली हमारी ये भक्ति हमसे है और काम हमसे है इतना గద్దరన్నతో తిరిగినప్పుడు ఈ పాట పాడేది. ఊరు మనదిరా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా పుచ్చ మనది కత్తి మనది పాల మనది పలుకు మనది హా పండి మనదిరా పండెట్లు మనైరా. ఇట్లా అనేక వేదికల మీద హిందీలో తెలుగులో నేను పాడేదన్నా. సినిమా పాటలు పాడతారన్న? నాకు సినిమా పాటలకు అసలు సంబంధం లేవన్నా. ఇప్పుడు మీరు చాలా గొప్ప కళాకారులు, ప్రజల నుంచి వచ్చిన కళాకారులు, విప్లవోద్యమం నుంచి వచ్చిన కళాకారులు కాబట్టి ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి ప్రభుత్వానికి ఇప్పుడున్న కళాకారుల దృష్ట్యా చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే గత ప్రభుత్వం ఒక 580 మందికి ఉద్యోగాలు అవకాశం కల్పించిందన్న. ఇప్పుడు కూడా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ప్రతి ఒక్క కళాకారుని ఒక 3000 మందిని కళాకారులను ఉద్యమం
చేసిన కళాకారులను ఫోటోలు, వీడియోలు, రైలు రోకో, రస్త రోకో, వంట వార్పు చేసినప్పుడు మాతోటి ఆడి పాడిన ఉద్యమ కళాకారులను గుర్తించి 200 గజాల భూమి ఏదైతే ప్రభుత్వం ఇస్తారని చెప్పిందో ప్రతి ఒక్క కళాకారునికి 200 గజాల భూమి అలా ఉద్యమ కళాకారులకు గుర్తించి, అదేవిధంగా మన విలేకరులు కూడా మా ఉద్యమంలో ఆట పాటలు ప్రపంచానికి పరిచయం చేసిన మా విలేకరులకు కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. అదేవిధంగా మాకు ఒక దిక్కు 200 గజాల భూమి ఇస్తూ ఇంకో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ అయితే ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం. ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళందరికీ మా ఉద్యమ కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే దిశలో ముంగటేస్తుందన్న. అప్పుడు మా ఉద్యమ కళాకారులను గుర్తించి, ఇప్పుడు గార్డెన్స్ ఉన్నాయి అన్న, ఆ గార్డెన్స్ దగ్గర మా ఉద్యమ కళాకారులను గుర్తించి వాళ్ళకు గైడ్గా నియమిస్తే దాని చరిత్ర గోల్కొండ ఉందన్న, గోల్కొండ కోటల మా ఉద్యమ కళాకారులు గురిస్తే గోల్కొండ చరిత్ర చెప్తారు, తెలంగాణ చరిత్ర చెప్పడానికి మా ఉద్యమకారులు పాటలు రాస్తారు, పాటలు పాడి ప్రపంచానికి మన తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం, కొట్లాడితే ఎట్లా వచ్చింది, పాటలతోటి ఎట్లా యుద్ధం చేసింది ఈ కళాకారులు, మనకున్న ప్రాపర్టీస్ ఏంది, 100,000 కోట్ల భూములు ఈనాడు సస్యశ్యామలంగా పంటలు పండాలంటే ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే అలాంటి మీద పాటలు రాసి పాటలు పాడడానికి మా కళాకారులు రెడీ ఉన్నారన్న. ఎందుకంటే పచ్చదనంతో తెలంగాణ రాష్ట్రం నింపాలని ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పొల్యూషన్ లేని తెలంగాణ కావాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి చెట్లను పెంచాలని గొప్ప ఆలోచనతోటి గవర్నమెంట్ చేస్తుంది. ఇదే మండలాలలో కొన్ని దిక్కుల నర్సరీలు పెట్టిల్లన్న. ఈ నర్సరీలు పెట్టిన కాడ మా కళాకారులకు ఉపాధి కల్పిస్తే, టీం వైడ్గా మాకు ఉపాధి కల్పిస్తే కూడా వాళ్ళు మొక్కలను పెంచి పెద్ద చేసి వానకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ నాటుకుంటే అక్కడ నాటని కూడా మా ఉద్యమ కళాకారులు చాలామంది తిండి లేక తిప్పలేక అనారోగ్యం పాలై కూడా చాలా బాధలు పడుతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తారని పట్టి విక్రమ సార్ కూడా మా కళాకారుల మీద దయించి నిరుద్యోగ సమస్య ఏ కళాకారులు అవుతున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని ఈ వేదిక నుంచి వెళ్ళి మీ బీఆర్కే న్యూస్ నుంచి వెళ్ళి కూడా ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నామన్న. అదేవిధంగా గద్దరన్న తన జీవితం అంతా ఆడి పాడి ప్రజలే జీవితమని గొప్ప ప్రపంచ కళాకారుడు, ప్రపంచ గాయకుడు. మా గద్దరన్న పేరు మీద నంది అవార్డు కాదు ఇచ్చేది, మా గద్దరన్న పేరు మీద అవార్డు ప్రకటించి ఇస్తున్న, మనకి నంది అవార్డు కాకుండా గద్దరన్న పేరు మీద అవార్డు ప్రకటించి ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నప్పుడు అలాంటి ఉద్యమ కళాకారులు గుర్తించి మాకు కూడా ఇవ్వాలి, రైటర్లకు ఇవ్వాలి. అదేవిధంగా ఈ నంది గద్దరన్న అవార్డు తోటి సహా అందరికి ఇవ్వాలంటారు, అందరికి ఇవ్వాలి. మా కళాకారులందరికీ ఉపాధి కూడా కల్పిస్తారని. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక పాట. ఎందుకంటే ఆడి పాడి అందరం చెప్తున్నాం. గద్దరన్న కూడా చనిపోయే టైంలో ఒక 1 నెల రోజుల ముంగట మాతో కలిసి మాట్లాడడం జరిగిందని, అరే నాకు ఆరోగ్యం బాగుంటలేదు తమ్మి, కొంచెం నాకు ఆరోగ్యం సహకరిస్తలేరా, మీరు ఉన్నంతసేపు పాట పాడి ఆడి ప్రజలను చైతన్యం చేస్తూ చివరి దాకా ప్రాణం త్యాగం చేసిన గొప్ప నాయకుడు. అతని మీద పాట రాసి పాడమంత శక్తి లేదనే అన్న పాట పాడుతుంటా అంటాడు ఎప్పుడు హిందీలా. गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई। अरे सुन लो 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 सुन लो, हाँ हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई। తన జీవితం అంతా ఆడి పాడి ప్రజలను చైతన్యం చేసిన ఓ గద్దరన్న, నీకు మరణం లేదు. నీ వెనక ఆడి పాడిన వందలాది మంది కళాకారులు కూడా అమరులైన్లో, వాళ్ళందరికీ మా వేదిక నుంచి వెళ్ళి, ఎందుకంటే డప్పు రమేష్ అన్నతోటి పాడి ఆడి అమరుడైండు. ఆ డప్పు రమేష్ అన్నకు జోహార్లు. దివాకర్ అని అతను ఒక డాక్టరేట్ చదువుకొని తన నిండు ప్రాణం అంతా ప్రజలకు అంకితం చేసిన మా దివాకర్ అన్న. ఎందుకంటే డోలకు దయ అంటే మహా ఫేమస్. అప్పుడు డప్పులు పేడ ఇవన్నీ లేకుండా అప్పుడు ఓన్లీ డోలక్ తోటి ఒక డప్పు నిలిచిపెట్టి 2 కాళ్ళ గజ్జలతోటి ప్రపంచం అంతా పాటలు వినిపించిన మా గద్దరన్న ఏ లోకంలో ఉన్న ఆత్మశాంతి కూర్చాలి. ఎందుకంటే గద్దరన్న చనిపోయినట్టు మేము అంటాను, చనిపోలే. దోపిడీ, అన్యాయం, అక్రమాలు ఏడ ఉంటాయో అక్కడ గద్దరన్న పాట మరొకసారి పోతూనే ఉంటుంది. అన్న సావు లేదన్న.
అవునా మీరు అంటే ఓన్లీ కల్చరల్ ఈ జాబేనా ఇంకేమైనా బయట ఏమైనా పని చేస్తారా ఇంకా నేనేం పని చేయను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పాట ఎంత చదువుకున్నారన్న నేను 10th చదువుకున్నాను. ఎంత చదువు ఇప్పుడు మీరు ఇట్లా వేదికల మీదకి ఎక్కి ఎటంతా అటే పోయి 2-3 రోజులు ఉండి ఇదంతా పాటలు పాడుతుంటారు మీ ఇంట్లో వాళ్ళంతా సహకరిస్తారన్న మంచిగా ఇక అది ప్రజల జీవితంలో మనం కష్టపడి ఉన్నాం. అప్పుడు మీరు నమ్మరు, నేను కూడా పార్టీలో ఉన్నాడు, మా భార్య కూడా పార్టీలకు రావడం జరిగింది. ఆమె కూడా ఈ ఉద్యమాలు ఏంది ఈయనకు ఉన్నది ఇక పోతారని వాళ్ళు కూడా మా కొడుకులు 2 కొడుకుల బిడ్డ వాళ్ళు కూడా ఇక డాడీకి ఈ వేళ ఉన్నాడు అనే జీవితం పాటల గురించి అని వాళ్ళు కూడా నాకు బాగా సహకరిస్తారు, మా భార్య పిల్లలు కూడా. ఎందుకంటే మాకు మా తండ్రి పేరు బసవరాజం, మా అమ్మ పేరు కమలమ్మ, మా అన్న పేరు సమ్మన్న. మా అన్న ఈ మధ్యలో చనిపోయిండు అన్న. ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు జన్మిచ్చిళ్ళు, పాట నేర్పిన గద్దరన్న అయితే ఇంత స్థాయికి తీసుకొచ్చి నా పెళ్లి చేసి మమ్మల్ని కడుపులో దాచుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగేదాకా సాధిపోయిన మా అన్న మా సమ్మన్న. ఎందుకంటే తల్లిదండ్రులు లేని జన్మ మనకు లేదు, తల్లిదండ్రులే సకలం. ఆ తల్లిదండ్రులు జన్మిస్తేనే ఇలా స్టూడియోకి రావడం జరిగింది, పాటలు కూడా ప్రజల గురించి పాడుతున్నాం. ఆ తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక నుంచి చిన్న అవకాశం ఇస్తే జోహార్ చెప్తున్నా. సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో, సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో, నువ్వు ఏ సుక్కాలా ఉన్నావయ్యా ఇను మళ్ళా బస్వారాజం, ఏ సుక్కాలా ఉన్నావయ్యా ఇను మళ్ళా బస్వారాజం. మప్పుల్లాంటి మప్పుల్లో కోట కొలది మప్పుల్లో, మప్పుల్లాంటి మప్పుల్లో కోట కొలది మప్పుల్లో, నువ్వే మప్పులా ఉన్నావవ్వ ఇను మళ్ళా కములవ్వ, ఏ మప్పులా ఉన్నావవ్వ ఇను మళ్ళా కౌలవ్వ. సుక్కల్లాంటి సుక్కల్లో మప్పుల్లాంటి మప్పుల్లో వేల కొలది మప్పుల్లో, ఏ మప్పులా ఉన్నావయ్య ఇనుమల్లా బస్వారాజం, ఏ మప్పులా ఉన్నావయ్య ఇనుమల్లా బస్వారాజం. పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట కొలది పువ్వుల్లో, పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట కొలది పువ్వుల్లో, నువ్వు ఏ పువ్వులా ఉన్నావన్న ఇనుమల్లా సమ్మన్న, ఏ పువ్వులా ఉన్నావన్న ఇనుమల్లా సమ్మన్న, ఏ పువ్వులా ఉన్నావన్న మాయయ్య బస్వారాజు, ఏ ముక్కలా ఉన్నవు తల్లి మాయవ్వ కమలవ్వ, ఏ పువ్వులా ఉన్నావన్న ఇనుమల్లా సమ్మన్న, ఏ పువ్వులా ఉన్నావన్న ఇనుమల్లా సమ్మన్న. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసింటారన్న? నేను పాటలు రాయలే అన్న, ఎందుకంటే నాన్నకంటే విపరీతమైన ఎక్కడికి వెళ్ళి చూసినా పాటల వరద వచ్చినప్పుడు ఆ పాటలు మోసుకుపోయిన బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటివరకు గోరెంటి వెంకన్న రాసిన పాటలు పాడిన, జయరాజన పాటలు రాసిన పాడిన, మన గిద్దరాం నరసన్న పాటలు రాసిన పాడిన, ప్రతి ఒక్క పాట తెలంగాణ ఉదయం కొట్టర కొట్టు టప్పుల మీద నిప్పుల దండోరా పాటకు కలేసి ఊగాల కోరు ఉధృతమయ్యేలా అన్న పేర్లు ఇద్దరం మిట్టపల్లి సురేందర్ అనే పాటలు. కుమ్మాలల్లా కోగిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ పూల గంతులేతనన్నది, కలుగ చేరైతనన్నది. రకాల గచ్చలై తెలంగాణ ఉద్యమాన్ని కవులు కళాకారులు ప్రపంచానికి వినిపించిన ఓ కవులారా, ఈ పాటలు రాస్తే ఆ పాటలు మోసుకుపోయి మీ అందరికీ మీరు రాసినందుకు మా కళాకారులు ప్రజలకు తీసుకుపోయిన మీ అందరికీ. ఎందుకంటే తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు అన్న, తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు, గద్దరన్న పాదయాత్ర చేస్తే గద్దరన్నతో తిరిగిండు, గద్దరన్న చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో కూడా తమ్ముడు పాల్గొన్నాడు. ఎందుకంటే ఆ డిగ్రీ చదువుకొని ఈరోజు డిగ్రీ చదువుకున్నా డప్పు కొట్టుకుంటారు, నేను డప్పు కొడతానని కొంచెం సిగ్గుపడే రోజులన్న. కానీ అన్న మీరు పాటలు పాడితే నేను డప్పు కొడతా, గద్దరన్న కొట్టని యుద్ధం చేయక పాటలకు డప్పు వాయిస్తున్నా మా మధు తమ్మునికి జనమంతా నేను కూడా రుణపడి ఉంటా. ప్రజలు కూడా మేము పాడితే ఆడితే మేము ఫోకస్లో మేము కనబడతాం, కానీ కనబడకుండా డప్పు డోలకు ప్యాడ్లు కొట్టే అజ్ఞాత సూర్యులు వీళ్ళని చూపిస్తారు మీరు టీవీలో, మా తమ్ముని కూడా చూపించాలి. ఇలాంటి మదనే తమ్ముడు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కనబడలే, ఫోటోలలో వీడియోలు. ప్రభుత్వం ఇలాంటి కళాకారులను గుర్తించి ఉపాధి కల్పించాలని ఈ వేదిక నుంచి వెళ్ళి పిఆర్కే న్యూస్ నుంచి వెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మా బట్టి విక్రమ సార్కు, అదే జూపల్లి కిషారావు సార్కు, మా సీతక్కకు, కొండ సురేఖ అక్కకు ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రతి ఒక్క జిల్లాలో కళాకారులు, ఈ కళాకారులు ఏ జిల్లాలో ఉన్న కళాకారులు ఆ జిల్లాలో మా మంత్రులందరికీ తెలుసు. మేము అవును
వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ ఉపాధి కల్పించాలని మళ్ళా మీ ఛానల్కి వెళ్ళి వందనం. గొప్ప అవకాశం ఇచ్చిన మీ ఛానల్ కూడా వందనం అన్న. మా బీఆర్కే ప్రేక్షకులంతా మీ పాట మంచిగా కూర్చొని విన్నారు కదా. ఇప్పుడు మీరు గద్దరన్నను ఇక్కడ ప్రింట్ దింపాలి. చివరిగా గద్దరన్న పాటలు కావచ్చు, ఇంకేమైనా పాటలు కావచ్చు, మా బీఆర్కే ప్రేక్షకులు లేచి ఎగరాలిగా అన్న. పాటకు సలాము పల్లె పాటకు సలాము, పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము గద్దరన్న సలాము, ఆటకు సలాము గద్దరన్న పాటకు సలాము. డబ్బు కొట్టేటోళ్ళకు సలాం, దరువులేసేటోళ్ళకు సలాం, డబ్బు కొట్టేటోళ్ళకు సలాం, దరువులేసేటోళ్ళకు సలాం, గజలు కొట్టేటోళ్ళకు సలాం, పాట పాడేటోళ్ళకు సలాం, పాట పాడుతుంటే మాకు వంత పాడినోళ్ళకు సలాం, పాట పాడుతుంటే మాకు వంత పాడినోళ్ళకు సలాం. పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము పల్లె పాటకు సలాము. మైకు పెట్టినోళ్ళకు సలాం, మైకు పెట్టినోళ్ళకు సలాం, లైటు పెట్టినోళ్ళకు సలాం. పాట పాడుతుంటే మాకు కెమెరా తీసేటోళ్ళకు సలాం, పాట పాడుతుంటే మాకు యాంకర్ చేసేటోళ్ళకు సలాం. పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము గద్దరన్న ఆటకు సలాము. సో మొత్తం మీద మా టీం వాళ్ళని కూడా కలిపి పాడినాం అన్నట్టు. ఎందుకంటే మీరందరూ లేకుంటే ఇక్కడ పాడగానే నేను హీరోను కదా హీరోను కదా అన్న ప్రపంచాన్ని చూస్తున్న లైటు పెట్టి మైకు పెట్టి కెమెరాలు పెట్టి యాంకర్ చేస్తూ ప్రపంచానికి ఒక మూలనున్న కళాకారులను ప్రపంచానికి పరిచయం చూడండి. అది సామాన్యంగానే మనం గంట సేపు రిస్క్ తీసుకుంటేనే ఇవన్నీ ఏర్పాటు చేసిన మీ అందరి కెమెరామెన్లకు మేకప్ మెన్లకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి వేదిక నుంచి మా కళాకారుల 4 కోట్ల ప్రజామంది ఎన్నో వేల మంది కళాకారులు వాళ్ళందరి తరఫున కూడా మీకు సలాం బ్రదర్. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కూచి ఫ్యాక్టరీ, అదేవిధంగా పల్లెల్లోకి పోయినప్పుడు చెరువు ఉంటుందన్న, ఆ చెరువుల మీద కూడా పిల్ల కొడుతుంది, చెరువుల మీద కూడా పాట రాసిండన్న. సెంగు సెంగున దునికే చేప పిల్ల చూడోరి నాయన, చేప పిల్ల చూడోరి నాయన, చేప పిల్ల చూడోరి నాయన, పుడుగున ముంగే పుడుబుంగలు చూడో నాయన, పుడుబుంగలు చూడో నాయన, పొంగుతు బల ఒంగుతు తుంగుతు నాట్యం చేసే తుంగవనము చూడోరి నాయన, తుంగవనము చూడోరి నాయన, కోండ్రు మరి కాండ్రించేటి కోండ్రు కప్ప చూడో నాయన, కోండ్రు కప్ప చూడో నాయన, కోండ్రు కప్ప చూడోరి నాయన, నీలుగుతు నాట్యము చేసే నీరు కట్టె చూడోరి నాయన, నీరు కట్టె చూడోరి నాయన, కిచకిచలాడుతూ కోరలు నువ్వే ఎండ్రికిచ్చ చూడో నాయన, ఎండ్రికిచ్చ చూడోరిన, కిచకిచలాడుతూ కోరలు నువ్వే ఎండ్రికిచ్చ కూడోరి నాయన, ఎండ్రికిచ్చ చూడోరి నాయన, కొంటి కాలు జపం చేసే గుడ్డి కొంగ చూడో నాయన, గుడ్డి కొంగ పూడో నాయన, కొంటి కాలు జపం చేసేటి గుడ్డి కొంగ చూడోరి నాయన. ఇట్లా చెరువు మీద రాసిందన్న. మీరు అన్ని గద్దరన్న పాటలే ప్రకృతి మీద రాసిండు. వన సంపద వాడిపోయరా మన అడవులు ఏడారి అయ్యరా, వన సంపద వాడిపోయరా మన అడవులు ఏడారి అయ్యరా, అడవులున్న జీవరాశులు మన పల్లెకి ప్రయాణమయ్యరా, ఆనాటి కాలాన ఏ పల్లె చూసిన పచ్చని చేను పరుచుకునుండే, పచ్చని చేనులతో పరుచుకునుండే, ఆనాటి కాలాన ఏ పల్లె చూసిన పచ్చని చేనులో పరుచుకునుండేది, పచ్చని చేనులతో పరుచుకునుండేది. ఆ పచ్చని చేన్లల్లా అలా మాయమవుతున్నాయి. గోరంటి కన్నా పాటలు పాడేదన్న నేను కూడా. ఇటుగా రాయితో ఇల్లు కట్టుకున్న చిరకలగల్లే చెరువు కుప్పలకు ఎట్ల బండి చేతులున్న వాడికి నాడాదంతా పని దొరికేది, నాడాదంతా పని దొరికేది. టాటా ట్రాక్టరు టక్కగిచ్చిరో నా పల్లెల్లోన రామ స్వరాజ్యము గంగపాలు ఏరో, నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని గుట్టలానా తల్లి బందయిపోయిందో, కనిపించని గుట్టలా ఈదులన్నీ వడి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది, ఈదులన్నీ వడి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళు తాగిన మంది కళ్ళ నిందూసులొచ్చిన, మంది కళ్ళ నిందూసులొచ్చిన. చల్లని బీరు విస్కిలెందుకొచ్చే నా పల్లెల్లోన, చల్లని బీరు విస్కిలెందుకొచ్చే నా
పల్లెల్లోన గ్రామ సరాయం గంగ బాలోయరో నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్టల నా తల్లి బందైపోయిందో కనిపించని కుట్టల. ఇట్లా చాలా 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 అద్భుతంగా ప్రజల పాడుతున్నారు జీవితం అన్న. రాసిన వాళ్ళు పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి అందులో మమ్మల్ని కూడా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న వేడుకు. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా పాట పాడినారు. మీ గాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. సో చూస్తున్నారు కదండి ఇవాళ పాటతో ఈ పూట కార్యక్రమం. రేపొచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.